కంపార్ట్మెంట్లో కూర్చున్నాను జనరల్ టికెట్ తీసుకొని. టీటీ విషయం ఏంటంటే నేను లోపల ఫోన్ పట్టుకెళ్ళిపోయాను. కొన్ని వీడియోస్ కూడా రికార్డ్ చేశాను. పంతులు చాలా తెలివైన వాళ్ళు. అంటే నా ఫోన్ పడిపోయింది. నా ఫోన్ నిజంగా నీటిలో ఒక హాఫ్ మీటర్ డెప్త్లోకి వెళ్ళిపోయింది. నేను ఇలా వంగి ఇలా తీద్దాం అనుకున్నా కూడా నాకు దొరకలేదు. హలో వెల్కమ్ టు దే బ్లాగ్స్. నేను చెప్పినట్టే పూరికి సడన్ ట్రిప్ అయింది. ట్రైన్కి రిజర్వేషన్ లేదు, ఏమీ లేదు. సో వస్తే విశాఖపట్నంలో ఉన్నాం. ఒక ట్రైన్ కోసం వెయిటింగ్ ఇప్పుడు ఆ ట్రైన్ వస్తే ఇంకా కోనార్క్ ఎక్స్ప్రెస్ ట్రై చేసాం కానీ మనకు అవ్వలేదు. ఆ ట్రైన్ కూడా ఎలాగుందంటే బాబోయ్ చాలా కష్టం ట్రైన్ ఎక్కి వెళ్ళాలంటే. అందుకని ఇంకా వేరే ట్రైన్ కోసం వెళ్తున్నాను. అసలు ఈ ఎక్స్పీరియన్స్ అవుతుంది అనుకోలే, చాలా కష్టం ఇంకా. సో ట్రై చేద్దాం, కష్టపడి ఎలాగైనా పూరికి వెళ్దాం. ట్రైన్ వస్తుంది, ఇలా వెయిట్ చేస్తాం. ఇప్పటివరకు ఏ ట్రైన్ రాలే. వస్తే ఈ ప్లాట్ఫామ్లోకి ప్లాట్ఫామ్ 1 ఎక్కేసి వెళ్ళడమే. అంతే బ్రో, చాలా కష్టమే టికెట్ లేకుండా ట్రావెల్ చేయడం. సరదా తీరిపోతుంది ఇక్కడ. హాయ్ గాయస్, నేనైతే కింద మీద పడి కోనార్క్ ఎక్స్ప్రెస్ పట్టుకున్నాను అనమాట. అది ట్రైన్ ఎక్కాను, జనరల్ టికెట్ తీసుకొని ఏసీ టీటీని రిక్వెస్ట్ చేస్తే ఏసీలో కూర్చోమన్నాడు. మరి టీటీ వచ్చి టికెట్ చూసాడు కానీ నన్ను చూశాడు కానీ మరి ఫైన్ మాత్రం కట్టించుకోలే. ఇంకా టీటీ వచ్చి ఫైన్ కట్టించుకోలేదు. చూస్తే ఏసీ చూస్తే నేను ఏసీ కంపార్ట్మెంట్లో కూర్చున్నాను జనరల్ టికెట్ తీసుకొని. టీటీ వచ్చి ఫైన్ అడగకపోతే పూరి వరకు సేమ్ ఫైన్ కట్టకుండా పూరికి జనరల్ టికెట్ తీసిన ఒక ట్రెండింగ్ లాగా అవుతుంది. అదో అంతే, దేవుడి దయ. మరి ఇంకా అలా కూర్చొని వెళ్తాం. అక్కడికి వచ్చిన తర్వాత మిగిలిన అప్డేట్స్ పోస్ట్ చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్. వీడియో కంపల్సరీ వాచ్ చేయండి. మీరు కొత్తగా ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, కొద్దిగా సపోర్టివ్గా ఉంటుంది. లైక్ అండ్ షేర్ ఆల్సో. నేనైతే నా పూరి దిగాను. నేను చెప్పాను కదా జనరల్ టికెట్ తీసుకొని ఏసీలో కూర్చొని టీటీ ఫైన్ కూడా అసలు పట్టించుకోలే. నేను ప్రూఫ్ చూపిస్తాను అన్నాడు. జనరల్ టికెట్లు తీసుకొని ఏసీలో కూర్చొని, యాక్చువల్లీ నేను డైరెక్ట్ పూరిలో దిగలేదు, ఇచ్చాపురం వచ్చా మా మామయ్య వాళ్ళ ఇంటికి. మా మామయ్య వాళ్ళ దగ్గర కార్ తీసుకొని, లేదా మేము యాక్చువల్లీ కార్ తీసుకొని వెళ్దాం అనుకున్నాం. కానీ ఫ్యామిలీ మా మామయ్య వాళ్ళతో నేను వెళ్తాను, మా మామయ్య కూడా వస్తున్నారు. సో దట్స్ ఇట్. ఇంకా పూరి కూడా కావాలి చేద్దాం. కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలే జనరల్ టికెట్ తీసుకొని ఫైన్ కట్టుకుంటే ఇక్కడ వరకు వచ్చేస్తారని. మామూలుగా ఏసీ టికెట్ అయితే 890 రూపీస్ ఎంతో ఉన్నది కన్ఫర్మేషన్కి. కానీ ఇక్కడ ఇలా అయిపోయింది. సో ఇంకా ఎలా ఉంటుంది అంతా దేవుడు పిలిచాడు, మనం వచ్చాం. ఇంకెలాగుంటుంది ఏటో తెలియదు. ఓకే, బ్లాగ్లోకి వెళ్తాం. బాయ్. సోలో ట్రిప్ కాస్త ఫ్యామిలీ ట్రిప్ అయింది, కానీ ఎగ్జైటింగ్ ఉంటుంది. బ్లాగ్ కంపల్సరీ వాచ్ చేయండి. ఇప్పుడు మీరు మా ఛానల్ కొత్త కూర్చుంటే లైక్, సబ్స్క్రైబ్, కామెంట్. సో ఇప్పుడైతే మనం బయలుదేరబోతున్నాం అనమాట. 214 కిలోమీటర్స్ ఫ్రమ్ ఇచ్చాపురం టు పూరి. ఏ కార్లో వెళ్తున్నాం అనుకోండి, ఎక్స్యూవీ కాదు. ఈ 2 కార్లు ఏదోటి తీసుకొని వెళ్ళచ్చు. ఇది మా తాతయ్య వాళ్ళ ఇల్లు, మా మామయ్య వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇల్లు. సో వెళ్తున్నాం అలాగా. సో స్టే ట్యూన్, రైడ్ని కంటిన్యూ చేద్దాం. ఇంజన్ స్టార్ట్ చేస్తే ఇలా వస్తుంది అన్నమాట. మీరు చూస్తే డ్రైవ్ చేయబోతున్నాం, ఇంకా అంతే. దట్స్ ఇట్. బాయ్, సీ యూ సూన్ ఇన్ పూరి. సో మీరు ఇప్పుడు చూశారు కదా, అదే చిల్కా లేక్ అనమాట. అది టోటల్ 1165 కిలోమీటర్ స్క్వేర్ ఏరియా మొత్తం స్ప్రెడ్ అయి ఉంది. అదేంటంటే ఇప్పుడు మీరు స్ట్రైట్గా చూస్తే
అదే చిలకా లేక్ ఇంకా ఓషన్ కలిసి ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ కొద్దిగా ఇంకా ఫార్వర్డ్ కొద్దిగా ముందుకు వెళ్తే మీకు డాల్ఫిన్ సైట్ సీయింగ్ వస్తుంది. ఒక ఈవినింగ్ టైంలో మనకి ఈవినింగ్ టైంలో కానీ ఎర్లీ మార్నింగ్ టైంలో కానీ డాల్ఫిన్స్ కనబడతాయని అక్కడ లోకల్స్ చెప్పారు. అవి ఎక్స్ప్లోర్ చేయాలంటే మీరు ముందుగానే వెళ్ళిపోయి అక్కడ స్టే చేసి అక్కడ ఎర్లీ మార్నింగ్ ఒక బోట్ ఉంటుంది 6 AM టు 6 PM వరకు. ఈ 12 అవర్స్ మీకు అక్కడ 12 సైట్ సీయింగ్స్ చూపిస్తాడు. ఆ బోట్ ఎక్కి మీరు ఎక్స్ప్లోర్ చేయాలి. దాని మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా నెక్స్ట్ వీడియోలో తెచ్చిపెట్టాను. అది ఖచ్చితంగా వాచ్ చేయండి. ప్రస్తుతానికైతే పూరి చూద్దాం. సో ఫైనల్లీ మనమైతే పూరి రీచ్ అయిపోయాం అనమాట. అదిగోండి మీరు చూస్తున్నారు కదా, అది పూరి జగన్నాథ్ టెంపుల్. కొద్ది క్లోజర్గా లుక్ ఇవ్వండి. ఇక్కడ ఈ చెక్కలు ఇవన్నీ చూస్తున్నారు కదా, చెప్పాను కదా June 27th రథయాత్రకి ప్రిపేర్ అవుతున్నాయి అనమాట. ఇంకా అవన్నీ తయారు చేయడం, కార్వ్ చేయడం అవన్నీ చేసి ఇంకా ఒక 3 రథాలు తయారు చేస్తారు. 3 రథాల్లో దేవుళ్ళు పెట్టి ఊరేగిస్తారు. మొత్తం అదంతా తిప్పి అప్పుడు మనకు చూపిస్తారు. చెక్కలు చాలా పెద్దగా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఫస్ట్ మేము ఏంటంటే రథయాత్ర అయిపోయింది అనుకున్నాం. తర్వాత అక్కడ లోకల్స్ చెప్పారు మాకు ఇంకా రథయాత్ర బ్యాలెన్స్ ఉంది అని. సో మేము వెళ్ళే టైంకి అయితే ఫుల్ రష్గా ఉందన్నమాట. మీరు అక్కడ పైన ఆ ఫ్లాగ్ని చూస్తున్నారు కదా, దాన్ని పతిత పావన బన అంటారనమాట. దాన్ని రోజు మారుస్తారు పూరి వాళ్ళు, ఈవినింగ్ అయిన వెంటనే మారుస్తారు. ఇది అక్కడ ఆచారం అన్నమాట. ఇది ఇంకా ద్వారకలో కూడా చేంజ్ చేస్తారు. ఈ అంటే కృష్ణ టెంపుల్స్ ఏదో రిచువల్ లాంటిది. సో మీరు రెస్ట్ చూసుకుంటే చాలా ఎక్కువ, టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ రథయాత్ర కోసం ప్రిపేర్ అవుతున్నాయి. ఇందులో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ చాలా నీట్ కార్ చేస్తారు. ఒక్క చిన్న మిస్టేక్ జరిగినా మళ్ళీ మొత్తం ప్రాసెస్ రిపీట్ చేసి మొత్తం నీట్ కార్ చేసుకొని అందులో ఫిక్స్ చేస్తారు ఆ రథంలో. నేను ఎప్పుడు నేషనల్ జియోగ్రఫీలో ఈ రథయాత్ర చూడటమే తప్ప డైరెక్ట్గా వెళ్ళి చూడలేదు. అందుకనే June 27th వెళ్ళడానికి ట్రై చేస్తున్నా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి కామెంట్స్ ద్వారా. నేను మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడు మన వీడియో చూద్దాం. ఇంకా అడిషనల్ వీడియో ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫుల్గా వాచ్ చేయండి. సో ఇప్పుడు చూస్తే మనం పూరిలో ఉన్నాం అనమాట. ఎంట్రన్స్ అదిగోండి అక్కడే, అక్కడి నుంచి వెళ్ళాలి. కొత్త రూల్స్ అంట, ఇంకా అంతే. చాలా రష్గా ఉంది. టెంపుల్ మాత్రం చూపిస్తాను ఉండండి. ఫుల్ రష్గా ఉంది టెంపుల్. చాలా కష్టం దర్శనం. సండే ఈరోజు, సండే అయినా జనాలు ఎంతలా వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. తప్పట్లేదు. ఎంత కష్టపడి ఇక్కడ వరకు వచ్చినందుకు దేవుని దర్శనం చేసుకోకుండా వెళ్ళలేం కదా. సో దర్శనం చేసుకొని కలుద్దాం. మళ్ళీ ఏమైనా వీడియోస్ ఉంటే కవర్ చేస్తా. దట్ సైడ్ బీచ్ కూడా ఉంటుంది, చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఎండ కూడా ఒక పక్క చంపేస్తుంది. సో మీరు చూస్తున్నారు కదా, మేము వెళ్ళే టైం చాలా రష్గా ఉంది. ఇంకా ఎండ కూడా చాలా గట్టిగా ఉంది. మేమందరం చాలా రెస్ట్లెస్ లేకుండా అయిపోయాం అనమాట. ఇంకా మీరు చూస్తున్నారు కదా, ఆ ధ్వజం, అది జెండాని ధ్వజం కూడా అంటారు. యాక్చువల్లీ మేము వెళ్ళే టైంకి భోగం పెడుతున్నారనమాట. అంటే లంచ్ టైం దేవుడికి కూడా. అక్కడ ఏంటంటే ప్రతిదీ దేవుడికి పెడతారు. ప్రతి ప్రసాదం దేవుడి దగ్గర పెట్టే మనకు తెచ్చిస్తారు. ఏదైనా దేవుడి దగ్గర పెట్టే మనకిస్తారు. ఆ అన్నంతో పిండం కూడా పెడతారు. పిండం పెట్టి బీచ్లో వదిలేస్తారనమాట. అది అంతా వేరే విషయం, మనం మాట్లాడదాం. సో ఫైనలీ మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. నేను ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే నేను లోపల ఫోన్ పట్టుకెళ్ళిపోయాను. కొన్ని వీడియోస్ కూడా రికార్డ్ చేశాను. పంతులు చాలా తెలివైన వాళ్ళు. సో నేనైతే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. మీరైతే హ్యాపీగా దండం పెట్టుకోండి కృష్ణుడికి. జై జగన్నాథ్. సో హాయ్ గైస్, వెల్కమ్ టు దేవ్ బ్లాగ్స్. సో నేను చెప్పాను కదా, నేను పూరిలో అప్పుడు ఫోన్ పట్టుకెళ్ళిపోయాము. అసలు పూరిలో ఏమైంది, నేను ఎలా పూరికి వెళ్ళాం, అసలు ప్లాన్ ఏంటి అనేది మీకు ముందుగానే చెప్తాను చూడండి. మేము ఫ్యూ డేస్ బ్యాక్ పూరి ప్లాన్ చేసాం. మా ఫ్రెండ్స్ అని అందరిని అడిగేసరికి మేము రావురా మాకు అవ్వట్లేదు అనేసరికి లైట్ తీసుకొని వదిలేసాం. 1 డే ముందు నాకు అనిపించింది పూరికి వెళ్ళాలి, పూరికి వెళ్ళాలి. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ట్రైన్ చెక్ చేశాను. కోనార్క్ ఎక్స్ప్రెస్, పూరి, ఇంకా శివాజీ ఎక్స్ప్రెస్ ఉంది. ఈ 3 ఇంకా
సడన్ గా బట్టలు ప్యాక్ చేసుకోవడం, అవన్నీ ట్రైన్ రష్, ఫుల్ పరిగెట్టి వెళ్ళిపోయాం ట్రైన్కి. తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఈ శివాజీ ఎక్స్ప్రెస్ వచ్చింది. శివాజీ ఎక్స్ప్రెస్ వస్తే నాకు వాళ్ళు చూసారు కదా, నార్త్ సైడ్ అందరూ కిల్లీలు పాన్స్ అవన్నీ వేసుకుంటారు. అది బయట చూసేస్తున్నారు. నాకు వామిటింగ్ వచ్చింది ఆ స్మెల్కి. ఇంకా అది ఎక్కకూడదురా బాబు అని, ఏసీ కూడా లేదు అందులో, ఇంకా ఎక్కకూడదురా బాబు అని చెప్పి వదిలేశాను. తర్వాత కోనార్క్ ఎక్స్ప్రెస్ వచ్చిందని చెప్పి దాని టీటీ రిక్వెస్ట్ చేసి అలాగా ఎక్కేసాను. 4:30కి ఎక్కాను. టీటీ రిక్వెస్ట్ చేసి 4:30కి థర్డ్ ఏసీలో కూర్చొని పోతే ఏమైంది, టీటీ నా చుట్టూ 4 టైమ్స్ తిరిగాడు. 4 టైమ్స్, లిటరలీ 4 టైమ్స్ తిరిగాడు భయ్యా. కానీ టికెట్ చెక్ చేయలే, ఫైన్ కట్టించుకోలే. 4:30 to 8:30, 8:45 టైంలో దిగాను ఇచ్చాపురంలో. యాక్చువల్లీ పూరి వెళ్దాం అనుకున్నాం, కానీ పూరి అక్కడి నుంచి బీబీఎం స్టేషన్ దిగి 40 కిలోమీటర్స్ టు పూరి బస్సులో ట్రావెల్ చేయాలి, లేదా అదర్ సోర్స్ ఆఫ్ వెహికల్ ట్రావెల్ చేసి. కానీ ఇచ్చాపురంలో దిగిపోయాం, మా మామయ్య దిగిపోమన్నారు. నేను దిగిపోతే ఇచ్చాపురంలో దిగిపోయి ఇంకా యాక్చువల్లీ ఇచ్చాపురంలో దిగిపోయేటప్పుడు టీటీ నా పక్క నుంచి వెళ్ళాడు అతను. అలా పక్క నుంచి వెళ్ళేసరికి నన్ను చూడలేదు. నేను అతనికి ఎంత రిక్వెస్ట్ చేశానంటే అంత రిక్వెస్ట్ చేశాను సీట్ కోసం. నా ఫేస్ చాలా గుర్తుంచుకుంటాడు అనుకున్నాను, కానీ మర్చిపోయాడు అతను. నా పక్క నుంచి ఇలా వెళ్ళేసరికి ఇంకా అసలు పైన ఏం కట్టించుకోలేదు. జస్ట్ 90 రూపీస్లో నేను ఇచ్చాపురం వరకు థర్డ్ ఏసీలో కూర్చొని వచ్చేసాను. 90 రూపీస్తో పూరి ఎలాగనేది తమ్నేల్ పెడదాం అనుకున్నాను. పెడతానులే గ్యారెంటీ. ఇంకా అదేంటంటే ఇచ్చాపురంలో దిగాము. నెక్స్ట్ డే మా మామయ్య కూడా ఫ్యామిలీ ట్రిప్ అయింది. అది సోలో ట్రిప్ కాస్త ఫ్యామిలీ ట్రిప్ అయిపోయింది. మా మామయ్య కూడా వస్తానన్నారు. సో మేము నైట్ తినేసి రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ లేచి కింద 9 o'clock ఎంతకు స్టార్ట్ అయ్యాం. అక్కడి నుంచి 9 o'clock పూరి దగ్గరికి వెళ్ళేసరికి 1:30. మేము వెళ్ళింది సండే ఎవ్వరు రారు, ఇలా బయటకు వచ్చేయచ్చు అనుకున్నాం మేము. అంటే సాఫీగా వెళ్ళి సాఫీగా బయటకు వచ్చేచ్చా బాబు దేవుడి దర్శనంకి అనుకుంటే మాకు షాక్ తగిలింది. ఫుల్ రష్. మీరు చూసుంటారు కదా, ఫుల్ రష్. ఆ రోజు ఏమైందంటే నితి అనమాట, అంటే కృష్ణుడికి జ్వరం వస్తుందంట. కృష్ణుడికి జ్వరం వచ్చేయడం వల్ల చందనం అంతా అద్ది అతనికి అంటే వాళ్ళ అక్కడ ఉన్న ముగ్గురు దేవుడికి, బలరాముడికి, వాళ్ళ చెల్లెలకి అందరికి చందనం అద్ది చల్లపరుస్తారు. ఇంకా ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి 10 days గుడి క్లోజ్లో ఉంటారు భయ్య. ఇది ముందుగానే డిస్క్లైమర్. 10 days గుడి క్లోజ్లో ఉంటుంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే అస్సలు వెళ్ళకండి, బుక్ అయిపోతారు. మళ్ళీ 27th గుడి తెరిచి రథయాత్ర చేయిస్తారు. దీన్ని నితి అంటారు. మేము వెళ్ళేసరికి నితికి అసలు ఏమైంది చెప్తాను, ఇంకా ముందుకెళ్దాం. మేము అక్కడికి వెళ్ళి అయ్యేసరికి ఫుల్ రష్. ఆ ఎండ దెబ్బ మాకు ఫుల్ తల తిరిగేసాయి ఎండ దెబ్బకి. మేము చూపాను కదా లయన్ గేట్లో కంపల్సరీ అక్కడి నుంచి ఎంట్రీ ఇవ్వాలి. ప్రతి ఒక్కరు అందులో నుంచి ఎంట్రీ ఇవ్వాలి. మాకు ఎక్కేది సారీ అదే అక్కడికి వెళ్ళకూడదు. ఎంత రష్లో మనమే వెళ్ళగలరా బాబు, లైన్ చూస్తే ఎక్కడో చాలా దూరంగా ఉందని చెప్పి మేము ఏం చేసాం, అలాగే ఇంకా ఎవడో ఒకడు దొరుకుతాడురా బాబు అనుకునేసరికి ఒక అతను వచ్చాడు. 800 చెప్పాడు పర్ పర్సన్. 800 for 1 person. మేము 4 members ఉన్నాం. 4 members ఉంటే లిటరల్లీ మేము 4 members ఉన్నాం కాబట్టి చాలా ఎక్కువ కాస్ట్ అయిపోతుందని చెప్పి వాడు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. మేము బార్గెన్ చేసాం, వాడు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంక ఇదంతా కాదని చెప్పి మేము ఇలా తిరుగుతూ ఉన్నాం. అలాగే ఎక్కడైనా ఎవడైనా దొరుకుతాడేమో అని. ఇంకా ఎవడైనా దొరికితే వీడియోలు తీస్తూ ఉన్నాను. అందులో ఇంకొక అతను వచ్చాడు దేవుడు లేక. అండ్ దేవుడు ఎందుకన్నాను మీకు ముందుగానే చెప్తాను వినండి కంపల్సరీ. వాడు 400 ఒప్పుకున్నాడు. ఇంకా ఏం చేసేది లేదులే అని చెప్పి 400కి వెళ్ళిపోతున్నాం అనే టైంలో లోపల తీసుకెళ్ళిపోయారు. నేను ఫోన్ రికార్డింగ్ చేస్తున్నాను కదా, ఫోన్ లోపల పెట్టాను, పాకెట్ లోపల పెట్టాను. ఫోన్ నాట్ అరవడం పట్టుకెళ్ళిపోదాంలే అని చెప్పి ఆ గైడ్ అతను ఏం అనేసరికి లోపలికి ఇంకో మంచి టెంపుల్ వ్యూ దొరికిందిరా బాబు అని చెప్పి ఫోన్ ఇలా తీసేసరికి ఒక పంతులు చూసిరా. అతను చూసి బయట డిపాజిట్ చేశారు నా ఫోన్. అనేసరికి నాకు పోలీస్ అతనికి ఇచ్చారు డిపాజిట్. అంటే పోలీస్ అతనికి ఇచ్చారు, అతను ఎక్కడ పెట్టాడు నాకు తెలియదు. నేను అక్కడ దర్శనం లేదు ఏం చెప్తాను, ఆ గైడ్ని తీసుకొని వెళ్ళి ఫోన్ తెచ్చింది సార్, ఫోన్ తెచ్చి చాలా రిక్వెస్ట్ చేశాను. అసలే ఫోన్ చాలా కాస్ట్ ఎక్కువ, పోయిందంటే నాకు ఎలా ర్యాంప్ అవ్వదు. అందుకనే ఇలా కింద మీద పడి లోపల ఫోన్ తెచ్చేసుకున్నాను. ఫోన్ తెచ్చేసుకుంటే ఇంక సీక్రెట్గా పెట్టాను. ఇంకా అలాగా మేము 1:30కి భోగం పెడతారు ప్రతి దేవుడికి. 12:30 కానీ 12 నుంచి 1 o'clock వరకు భోగం పెడతారు. కానీ ఇక్కడ పూరిలో స్పెషాలిటీ ఏంటంటే చెప్పాను కదా ఇందాక, వాళ్ళు 10 ఇప్పుడు 10 ఈ 10 టైప్ కొండలు ఎంత పెద్ద నా హైట్ ఉన్నాయి బ్రో, నా కాలం హైట్ ఉంటాయి నా కొండలు. అలాంటి 10 కానీ 100 కానీ చేశారు అనుకో, ఆ 100 కొండలు దేవుడి దగ్గర పెడతారు. అలా 6 items చేస్తారు ఆ కొండలతో.
అది అలా అక్కడ చేసి పెడతారు, ప్రతిదీ పెడతారు. మీకు తెలిస్తే మీరు చూసుంటే ఎప్పుడైనా చాలా బాగుంటుంది. నాకు ఎలా అనిపించింది అంటే చెప్తాను. సో ఇందాక చిన్న డిస్టర్బెన్స్. అదేం అదేంటంటే వాసుదేవ ఉన్నాడు కదా, అంటే వాసుదేవ అంటే కృష్ణుడి వాళ్ళ తండ్రి వాసుదేవుడు ఉన్నాడు కదా, అతను ఆ యమునా రివర్ని దాటుతారు కదా, యమునా రివర్ని తన తల మీద పెట్టి కృష్ణుని తల మీద పెట్టుకొని తను దాటుతారు కదా. నాకు యాజ్ ఇట్ ఈజ్ ఆ కొండల్ని అవన్నీ చూసేసరికి అచ్చం అలాగే అనిపించింది. అంటే నా ఫీలింగ్ బ్రో, జనరల్గా చెప్తున్నాను, నా ఫీలింగ్ అది. నాకు ఆ కొండల్ని అలా బయట తీసుకెళ్లే కొద్దీ, ఆ ఎండలో బయట తీసుకెళ్లే కొద్దీ నాకు అలా అనిపించింది. మీకు ఎలా అనిపిస్తుంది మీకు తెలియదు, అందుకని మీరు చూస్తే కానీ మీకు ఎక్స్పీరియన్స్ చేయలేరు. వాసుదేవుడు ఎలా అయితే కృష్ణుడిని యమునా నది దాటిచ్చి అలా తలమే పెట్టుకొని తీసుకెళ్తాడో నాకు అలా అనిపించింది. ఆ కొండల్ని అవన్నీ తీసుకెళ్లేసరికి చాలా కొండలు వచ్చాయి. నువ్వు వచ్చేసరికి యాక్చువల్ 1:30కి ఓపెన్ చేసేయాలి, కానీ నిధి అనేసరికి ఇంకా అవ్వలేదు. చెప్పాను కదా నిధి అంటే ఏంటో మీకు అర్థమై ఉండాలి. నిధి అంటే ఏంటో మీకు తెలుసుంటే ఒక ఐడియా ఉంటుంది నిధి అంటే. సో అయితే 1:30కి ఓపెన్ చేయాల్సిన గుడి కృష్ణుడికి చందనం అవన్నీ అర్పేసరికి చాలా టైం అయిపోయింది. యాక్చువల్లీ జనరల్గా మన విశాఖపట్నం లేదా మన ఆంధ్ర స్టేట్స్ టెంపుల్లో ఏం చేస్తారు, వెంకటేశ్వర స్వామి, చాలా మంది దేవుళ్ళు మనం చాలా మందిని పూజిస్తాం కాబట్టి మార్నింగ్ సుప్రభాతం అనో లేదా ఏదో మార్నింగో ఈవినింగో చేస్తారు భయ పూజ. కానీ నార్త్ సైడ్ లో పూజలన్నీ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. నేను చూసి అరే మిడ్ ఆడ్ టైం, లంచ్ టైంలో వీళ్ళేంటి ఇంత బద్దకిస్తులాగా ఉన్నారు అని. దానికి అసలు ఏమైందో నాకు తెలియదు, అసలు రీజన్ ఏంటో ఈ టైం కింద చేసాను నాకు తెలియదు, ముహూర్తము సటన్ రీజన్స్. కానీ ఇంత 12:30కి జనాలను వెయిట్ చేయించి అలా ఇచ్చేసరికి 1:30 కాస్త 4:30 అయింది భయ. కానీ ఇంకా అక్కడ టూరిజం ఒడిస్సా గవర్నమెంట్ కూడా ఎలాగుందంటే, అక్కడ అంత పెట్టారు కదా, జనాలు ఆల్రెడీ కొన్ని మంది లోపల ఉన్నారు. అంటే మాలాగే కొన్ని మంది డబ్బులు ఇచ్చుకొని లోపలికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వచ్చిన వాళ్ళు ఉంటే ఏమైంది, వాళ్ళందరూ ఎండలో నించుండిపోయారు ఫుల్ అక్కడ ఇంకో అది గట్టిగా వేసింది మాకు దెబ్బ. మేము 1:30కి వెళ్తే మాకు 4:30కి వదిలేరు లోపలికి దర్శనం. ఇక్కడ స్టార్ట్ అయింది ఏంటంటే మాకు ఫుడ్ లేదు, తినలేదు, తినకుండా వెళ్ళిపోయి ఇంకా దేవుడే గిట్టు అన్నట్టు తీసుకెళ్ళిపోతే కరెక్ట్గా కృష్ణ అనేసరికి దేవుడు 4:30కి లోపల పంపించాడు. నిజం చెప్తున్నా, నేను నిజంగా హరే కృష్ణ అని అన్నాను, వెంటనే 4:30కి దేవుడు లోపల పంపించాడు. లోపల పంపిస్తే ఏమైంది, అక్కడ లోపలికి వెళ్ళాలంటే ఏమనిపించిందంటే, జనరల్గా చెప్పాను కదా, మా మామయ్య వాళ్ళు ఏం చెప్పారు అంటే లోపలికి దేవుడి దగ్గరికి పంపిస్తారు అన్నారు. తీరా చూస్తే అక్కడ దగ్గరగానే చూపించి ఇలా చాలా దూరంగా చూపించి ఇలా తిప్పేస్తున్నారు. నాకేం అర్థం కావట్లేదు ఎంత దూరం. మేము ఇంకా వెనకాతలో ఉన్నాను, అందరు చాలా అంటే ఇలా బల్ల వేసి పెడతారు కదా, దాని మీద ఎక్కిసారు. దాని మీద ఎక్కిసి చూసేస్తున్నారు. నేను ఆ బల్ల మీదకి వెళ్ళలేకపోయాను. ఆ రూట్ మేము వేరే రూట్లో వచ్చాం, మేము సపరేట్ అయిపోయి వాళ్ళు వేరే సపరేట్ అయిపోయారు. ఇంకేమైందంటే అతను ఏం చేశానంటే మూడు సార్లు నిజంగా దేవుని చూడడానికి ట్రై చేశాను. 3 సార్లు నా మోకాల వరకు పట్టుకో, నా మోకాల హైట్ వరకు ఎత్తేసి అతని తల నా మోకాలు టచ్ అంత హైట్ వరకు నన్ను ఎత్తారు భయ. నేను చాలా నీట్గా దర్శనం చేసుకున్నాను, చాలా హ్యాపీ. అతని దేవుడు ఎందుకనంటే అందుకే నేను చాలా బాధపడ్డాను. ఆ ఒక్క ఫ్యూ సెకండ్స్లో నా మనసులో చాలా ఫీలింగ్స్ జనరేట్ అయ్యాయి. అరే దేవుని చూడలేకపోయాను రా అనేసరికి అతను నా కాలు పట్టుకొని అతను నా మోకాలు అతని హెడ్ వరకు వెళ్ళిపోయాయి. అంటే ఎంత హైట్ వరకు ఎత్తాడో అతను చూసి చాలా బక్కగా ఉన్నాడు. అతను ఏ బాడీ లేదు, ఏం లేదు, కానీ చాలా బక్కగా ఉన్నాడు. నన్ను కష్టపడి ఎత్తాడు. మా మామయ్యలు ఎవ్వరిని ఎత్తలేదు, కానీ నన్ను మాత్రం ఎత్తాడు. నన్ను మాత్రం 3 సార్లు ఎత్తాడు. 3 సార్లు ఎత్తి 3 సార్లు హ్యాపీగా దండం పెట్టుకున్నాను. నేను చాలా థ్యాంక్ఫుల్ అతనికి, చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను అతనికి. అంటే నాకు అంత హెల్ప్ చేశారు, నేను దండం పెట్టుకోలేకపోయినా ఫీల్ అయిన మూమెంట్లో అతను ఇలా ఎత్తేసరికి నేను అసలు లైఫ్లో మర్చిపోలేను ఆ మూమెంట్కి, దేవుని చూసే టైంకి. తర్వాత ఇంకేమైంది, అలా మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వీడియో తీయడానికి ట్రై చేస్తే అక్కడ వెనక నరసింహస్వామి ఉంటారు. అక్కడ కొద్దిగా కోనే అంటే చిన్నది నది లాంటిది కనిపిస్తుంది అని చెప్పారు. అవన్నీ వీడియో తీయడానికి ట్రై చేస్తే పంతుల్లో వచ్చి ఆపేసి వీడియో డిలీట్ చేస్తారు. ఫస్ట్ రీసైకిల్ బిన్ లో ఉంటది కదా అని అప్పుడు అనుకున్నా, రీసైకిల్ బిన్ లో కూడా డిలీట్ చేసి ఇంకా నాకు రీస్టోర్ అవ్వడానికి ఆల్ ట్రై చేశాను. వేరే యాప్స్ ఎక్కించి వీడియో రీస్టోర్ అవ్వడానికి నాకు వీడియో మాత్రం దొరకలేదు భయ్యా. గూగుల్ స్టోరేజ్ లో కూడా లేదు.
సో చాలా డిసప్పాయింట్ అయ్యాను. చాలా వచ్చాయి ఆ బయట వీడియోలు మాత్రం చాలా బాగా వచ్చాయి భయ్యా. ఇప్పుడు కొద్దిగా లైటింగ్ ప్రాబ్లం లాగా ఉంది. ఇంకా ఇక్కడ వర్షం పడుతుంది ఇప్పుడు. నేను రికార్డ్ చేసే టైంకి క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది వైజాగ్లో ఇప్పుడు. అలా అయిందనమాట. కానీ నేను దేవుడు చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాం భయ్యా. అది లాస్ట్కి అక్కడ పొంగల్ లాంటి ప్రసాదం ఇస్తారు. చెప్పాను కదా, కొండల్లో పెడతారు. 100 కుండలు అయినా ఎన్ని కుండలైనా దేవుడి దగ్గర పెడతారు. ప్రసాదం తీసుకోవడం వెళ్ళాం. ప్రసాదం తీసుకుంటే లిటరల్ అక్కడ బిజినెస్ చాలా బాగుంది భయ. అక్కడ బిజినెస్ ఎలాంటిది అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. పంతులు కాంట్రాక్ట్ తీసుకుంటారు. అంటే ఈ సర్టెన్ పంతులకి ఒక 10 పాట్స్, ఇంకో సర్టెన్ పంతులకి 2 పాట్స్. అవంతా కాంట్రాక్ట్ బేస్ మీదే. అక్కడ పంతులు ఎలాగున్నారు, మేము వెళ్ళాం 100 రూపీస్ చిన్న పాట్ ఎంతే ఉంటుంది లిటరల్లీ. నా ఫింగర్ అంత సైజ్ పాట్, ఇంతే పాట్ 100 రూపీస్ అన్నాడు ఒక అతని దగ్గర. ఒక పంతులు అతని దగ్గర 100 రూపీస్ పాట్ అన్నారు, ఇంకొక అతని దగ్గర 150 అన్నారు, ఇంకో అతను 200 అంటున్నారు. అంటే ఇది అంత బిజినెస్, అక్కడ అంత బిజినెస్ ఎలాగుందో చూడండి. అక్కడ స్కామ్స్ కూడా జరుగుతాయి. ఇలా జరుగుతున్నాయి, చాలా దారుణం. రికార్డ్ చేశాను కానీ వీడియో మొత్తం డిలీట్ చేశారు. నాకు అసలు బ్యాకప్ కూడా లేదు. చాలా మీరు చూస్తే చాలా నాలెడ్జ్ఫుల్గా ఉండేది యాక్చువల్లీ. అంటే అంత పవిత్రమైన పూరిని ద్వారకాని కృష్ణుడు చాలా ఫేమస్. కృష్ణుడికి టెంపుల్స్ చాలా బాగుంటాయి. మన తిరుపతి అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు భయ, కానీ పూరి ద్వారకా అనేది మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేయలేదు అసలు వాళ్ళు. అసలు ఏం బాగాలేదు. నాకు చాలా చాలా డిసప్పాయింట్మెంట్ అక్కడ. అది ఇంకా ఇలా స్కామ్లు ఎక్కడైనా కామన్ లే. ఎవడైనా దొరికినా ఎవరిని స్కామ్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ గుడిలో కూడా ఇంత దారుణంగా, ప్రసాదాల దగ్గర కూడా ఇంత దారుణంగా బిజినెస్ చేస్తారు అని అనుకోలేదు. మీరు ఎప్పుడైనా ఎల్లుంటే పూరి కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. కుదిరితే లైక్ చేయండి. ఇంకొద్దిగా కుదిరితే ఎవరికైనా ఇన్ఫర్మేటివ్ ఉంటే షేర్ చేయండి. ఇంకా సో టాపిక్లోకి వెళ్దాం. దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా అలా నైట్లో డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వచ్చేసరికి 9 అయిపోయింది. నాన్ వెజ్ తినకూడదు, మన అబ్బాయిల అసలే నాన్ వెజ్ ప్రియులు. ఇంకా నాన్ వెజ్ తినకూడదు అనేసరికి అవ్వలేదు. ఇంకా జస్ట్ ఖాళీ గడుపుతూ వచ్చేసాం, కూర్చున్నాం. అసలు రాత్రి ఒక డిస్కషన్ వచ్చింది. మామయ్య చిలకా లేక్ పక్కన ఉంటుంది కదా, చిలకా లేక్ వెళ్దాము అనుకునేసరికి ఎందుకు లేరా వద్దురా ఫుల్ వెక్స్ అయిపోయాము అనేసరికి ఇంక వద్దనేసారు మా మామయ్య. ఇంకా వద్దనేసరికి నేను సరే ఇంకా వద్దని నెక్స్ట్ డే మార్నింగ్ ట్రైన్ టికెట్ తీసేస్తున్నాను. తత్కాలలో తీసేద్దంటే మా మామయ్య వద్దు, మళ్ళీ ఖాళీగానే ఉంటుంది ట్రైన్, వందే భారత్ తీద్దాం అనుకున్నాం. వద్దు ఖాళీగానే ఉంటుంది ట్రైన్, మామూలుగా టీటీని రిక్వెస్ట్ చేసుకొని వెళ్ళిపో అన్నారు. సరే ఇంక వెళ్ళిపోదాం అనుకున్న టైంలో మార్నింగ్ లేచి మళ్ళీ ఒకసారి అడిగాను మామయ్య మళ్ళీ చిలకా లేక్ ఒకసారి వెళ్దాం అనేసరికి సర్లే అని చెప్పి ఇంకా వెళ్ళిపోయిందో చిలకా లేక్లోకి ఏమైందంటే నా ఫోన్ పడిపోయింది. నా ఫోన్ నిజంగా నీటిలో ఒక హాఫ్ మీటర్ డెప్త్లోకి వెళ్ళిపోయింది. నేను ఇలా వంగి ఇలా తీద్దాం అనుకున్నా కూడా నాకు దొరకలేదు. కానీ ఇప్పుడు రికార్డ్ చేసింది ఆ ఫోన్లోనే. అది ఎలాగా అనుకుంటే నెక్స్ట్ వీడియోలో చెప్తా. స్టే ట్యూన్. ఇప్పటివరకు నా వీడియో చూసుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఎండ్ కార్డ్స్ కూడా కొన్ని ఉన్నాయి, ఆ ఎండ్ వీడియోస్ కూడా చూసేసి నెక్స్ట్ వీడియో నా ప్లేలిస్ట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వీడియో కూడా ట్యాగ్ చేస్తాను. కుదిరితే మీరు చూస్తే పర్లేదు, చూడకుండా ఉంటే అది కూడా వాచ్ చేయండి, అది కూడా బాగుంటుంది, సమ్ వాట్ ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ దేవ్ బ్లాగ్స్ @వైజాగ్. సో ఇది ఇంతటికింతే. చిలకా లేక్ బ్లాగ్ కూడా తొందరలో పెడతాను. అసలు నా ఫోన్కి ఏమైంది, ఇప్పుడు నేను ఏ ఫోన్ వాడుతున్నాను, ఫోన్ మారింది అనుకుంటున్నారా, చెప్తా. సో అసలు ఏమైందని నెక్స్ట్ వీడియోలో చెప్తా. స్టే ట్యూన్. బాయ్ దేవ్ బ్లాగ్స్. మర్చిపోకండి. జై జగన్నాథ్, హరే కృష్ణ.